నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. పెద్ద ఎత్తున భారీగా స్థానాల్ని అప్పజెప్పారు. అలాగే ఈ కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరబోతుంది అంటూ కూడా ఇవాళ అందరూ కూడా హోప్తో ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు కూడా. అయితే ఈ 5 ఏళ్లలో ఆశించినటువంటి ప్రయోజనం అందుతుందా లేక గత 5 ఏళ్ల తరహాలోనే ఈసారి కూడా బీజేపీ తనదైనటువంటి మార్క్ రాజకీయం ఖచ్చితంగా కేవలం రాజకీయ ప్రయోజనాలని ఆంధ్రాను వాడుకుంటుందా అంటే వాడుకొని వదిలేస్తుందా అన్న చర్చ ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో సాగుతోంది. మరి టీడీపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే నిజమయ్యేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఒకసారి అసలు విషయం కనుక చూస్తే రాష్ట్రంలో తాజాగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి భారీగా నిధులు ప్రాజెక్టులు ఇతరత్ర సాయం ఆశిస్తోంది. జనం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా కేంద్రం సాయం చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎంపీల్ని మంత్రుల్ని కేంద్ర మంత్రులకి లింక్ చేసి ఆయా శాఖల నిధులు రాబట్టాలని పెద్ద ఎత్తున ఆయన ఆదేశించారు. దీంతో వారు కేంద్ర మంత్రుల్ని ప్రధాని మోదీని కూడా కలుస్తున్నారు. అక్కడ వారికి పెద్ద ఎత్తున షాకులు తప్పడం లేదనగా ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర మంత్రులు కలుస్తున్నటువంటి సందర్భంగా కొంత భిన్నమైనటువంటి జవాబులు వస్తున్నాయి కేంద్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు పెద్దలతోటి అని కూడా కొంత తెలుస్తోంది. సో ఇప్పుడు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు కోరుతుంటే వారు గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపైన తమకు అందినటువంటి ఫిర్యాదుల్ని చూపిస్తున్నారని టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు అట్లాగే కేసీఆర్ చిన్నీలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా జగన్ ప్రభుత్వం నిర్వాహకమే అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. అయితే చంద్రబాబు శ్వేతపత్రాల విడుదలపైన కూడా అమిత్ షా స్పందించారన్నారు. ఈ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఇక నిధులేమిస్తాం అన్నది వీరి రియాక్షన్గా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే గతంలో పలు సాకులు చూపి ఏపీకి రావాల్సినటువంటి విభజన హామీలతో పాటుగా నిధుల్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ నిరాకరించింది. దీనిపై జగన్ క్షేత్రస్థాయిలో పోరాటం చేసి ప్రత్యేక హోదాతో పాటుగా అన్ని హామీలను కేంద్రం మెడలు వంచి సాధిస్తామంటూ కూడా ఓట్లు వేయించుకున్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో జగన్ సైతం జనం విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు కూటమి వంతు వచ్చిందని ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రుల నుంచి అందుతున్నటువంటి వినతులపై సానుకూల స్పందన లభించకుండా కేంద్రం ఇలా జగన్ పాలనను సాగా చూపడం పైన కూడా కొంత పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద జగన్ గత 5 ఏళ్ళు చేసిందేం లేదు. ఇప్పుడు ఈ టర్మ్లో పెద్ద ఎత్తున ఇప్పటికే హోదాను డిమాండ్ జగన్ చేస్తున్నాడు. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోవాలి, బడ్జెట్లో విభజన హామీలు నెరవేర్చుకోవాలి. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున కేంద్రం సహకారం ఉంటేనే కొంత అభివృద్ధి బాటలో మరోవైపు సంక్షేమ బాటలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు కూడా బీజేపీకి కేవలం 0 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దాన్ని కాస్త కొంత మొన్న సీట్లు నిలబడినటువంటి సీట్లలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలిచింది. మరి తెలుగుదేశం అయితే టీడీపీ అయితే చాలా వరకు జనసేన కూడా పెద్ద ఎత్తున విజయ దుందుబి మోగించింది. అయినప్పటికీ కూడా కేంద్రం ఇంకా కూడా వివక్షతోటి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఓవైపు జగన్ని గ్రిప్లో పెట్టుకొని ఓవైపు చంద్రబాబుని కూటంలో పెట్టుకొని ఇప్పటికి కూడా బీజేపీ అమిత్ షా ఇద్దరు కూడా తమ వైపు తమకు ఉన్నటువంటి మార్క్ రాజకీయాలు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ని బలిపశువు చేసే ప్రయత్నమే చేస్తున్నారనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు సరైనటువంటి సమయం కూడా ఆంధ్రప్రదేశ్కి నిధులు రాబట్టుకోవాలన్నా లేదంటే విభజన హామీలు నెరవేర్చుకోవాలంటే ఇది కరెక్ట్ రైట్ సమయం. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఇవాళ మోదీ 3.0 సర్కార్ ఉన్నది కేవలం చంద్రబాబు నితీష్ కుమార్ల పైన మాత్రమే ఆధారపడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీరిరువురు సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రహించన్నా బీజేపీ ఆ సొంత లాభం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం బీజేపీ పార్టీకి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ పెద్దలపైన ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మొత్తం కూడా కొంత ప్రెషర్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేకపోలేదు. ఎందుకంటే పదే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతుల్ని జగన్ చేసినటువంటి దాన్ని చూపించి ఇవాళ నిధులు ఇవ్వకపోవడం రాష్ట్రాన్ని అధోగతి చేస్తుంటే ఇప్పటికి కూడా ఇంకా కూడా సేమ్ అవే స్టేట్మెంట్లు చేసి పబ్బం గడుపుకుంటుంది. బీజేపీని మాత్రం కొంత విమర్శల పాలవుతుంది బీజేపీ. ఇప్పుడు ఖచ్చితంగా బడ్జెట్లో కానీ లేదంటే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ నుంచి ఆశలు ఎక్కువ శాతం పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బీజేపీ కొంత కరుణిస్తుందా, మరొకసారి ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఇస్తుందా వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ హ్యాండ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చరిత్రలో బీజేపీ పూర్తి స్థాయిలో చరిత్రహీనులుగా మిగిలే అవకాశాలు లేకపోలేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.